హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన వీడియోలో అయితే విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ భీమవరంలో ఉంటుంది. ఈ కాలేజ్ యొక్క పాజిటివ్ థింగ్స్ అండ్ నెగిటివ్ థింగ్స్ గురించి ఈ వీడియో డిస్కస్ చేస్తున్నాం. సో ఈ వీడియో అయితే మనకి ఈ కాలేజ్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అకాడమిక్ ఎక్సలెన్స్, మనకి ఈ కాలేజ్లో గుడ్ ఫ్యాకల్టీ విత్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు అనమాట. సో మా వాళ్ళు టీచింగ్ అయితే చాలా బాగా చెప్తారు. ఈ కాలేజ్లో టీచింగ్ పరంగా అయితే సూపర్గా ఉండదు అనమాట. ఈ కాలేజ్లో ఎడ్యుకేషన్ అయితే సూపర్గా ఉండదు అనమాట. సో ఎడ్యుకేషన్ పరంగా అయితే ఈ కాలేజ్ అయితే టాప్లో ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్యాకల్టీ చాలా మంచి వాళ్ళు ఉంటారు అనమాట. సో టీచింగ్ పరంగా మీరైతే ఈ కాలేజ్ జాయిన్ అయితే అయిపోవచ్చు. అలాగే మనకి ఇక్కడ వాళ్ళు మంచిగా మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ పరంగా అయితే ఈ కాలేజ్ అయితే సూపర్గా ఉండదు అనమాట. సో ఇక్కడైతే ఖచ్చితంగా జాయిన్ అయిపోండి మీ ఎడ్యుకేషన్ పరంగా. ఇది మనకు వన్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్ అనమాట ఈ కాలేజ్లో. సో మనకి ఈ కాలేజ్ ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటన్నమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకి ఈ కాలేజ్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అనమాట. చాలామంది ఈ కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి జాయిన్ అవుతారు అనమాట. అలాగే మనకి ఈ కాలేజ్లో ఏముంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. అలాగే మనకి గుడ్ లైబ్రరీ ఫెసిలిటీస్ అండ్ మోడర్న్ క్లాస్ రూమ్స్ అనమాట. అలాగే హాస్టల్స్ కూడా సూపర్గా ఉంటాయి అనమాట. గర్ల్స్కి బాయ్స్కి హాస్టల్స్ అయితే సూపర్గా ఉంటాయి. అలాగే స్పోర్ట్స్ కూడా గ్రౌండ్స్ కూడా సూపర్గా ఉంటాయి అనమాట. ఈ కాలేజ్ గ్రౌండ్ అయితే కొంచెం చిన్నగా ఉన్నా ఈ కాలేజ్లో ఎక్కువగా అయితే మీకు వాలీబాల్ అండ్ కబడ్డీ అయితే బాగా ఎంకరేజ్ చేశారనమాట. ఈ కాలేజ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో ఈ కాలేజ్ యొక్క పాజిటివ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటి అకాడమిక్ ఎక్సలెన్స్, అలాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ రెండు అయితే ఈ కాలేజ్ చూసుకొని పలక్కర్లేదు. చాలామంది ఈ రెండు చూస్తే జాయిన్ అయిపోతారు అనమాట. సో మనకి కాడిగిల్లో టాప్ 3లో ఉండేది ఏంటంటే ఇండస్ట్రియల్ కనెక్షన్స్. సో ఈ కాలేజ్ అయితే చాలా ఇండస్ట్రీతో కనెక్షన్ పెట్టుకొని అంటే కనెక్షన్స్ అంటే ఏంటంటే కొలాబరేట్ అయింది అనమాట. కొలాబరేట్ అయ్యి స్టూడెంట్స్కి సిఆర్టీ ట్రైనింగ్ ఇప్పిస్తుంది, అలాగే ఇండస్ట్రీస్ కూడా ఇప్పిస్తాయి అనమాట. దానివల్ల మనకి స్టూడెంట్స్ అయితే ఈజీగా ప్లేస్ అవుతున్నారు అనమాట కంపెనీస్లో. సో ఇది వన్ ఆఫ్ ద టాప్ అనమాట. సో మనకి ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ వర్క్షాప్స్ అండ్ సెమినార్స్ విత్ ద ఇండస్ట్రియల్ ప్రొఫెషన్స్. సో మనకి ఒక సెమినార్స్ చెప్పిస్తున్నారు అనమాట ఇండస్ట్రియల్ ప్రొఫెషన్స్తో. సో జాబ్ ఎలా కొట్టాలి, సో ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, ఇండస్ట్రీస్లో ఎలా ఉంటాయి, ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది మొత్తం నేర్పిస్తారంట. అలాగే ఈ కాలేజ్ని చాలా కంపెనీస్ అయితే విజిట్ చేసి అందులో కొన్ని కంపెనీస్ అయితే ఇక్కడ ఫోటో చేసాను చూడండి ఒకసారి. ఐబిఎం, క్వెస్ట్, యాంటీనా, ఎక్సావెరీ, టాటా చాలా ఉన్నాయి, విచూసా, పెగా టాలెంట్, ఎంబెడెడ్, లోగోటో, ఇలా చాలా కంపెనీస్ అయితే విజిట్ చేసినాయి. సో మనకి ప్లేస్మెంట్ పర్సంటేజ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది ఈ కాలేజ్లో. సో మనకి ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట జాబ్కి కొట్టడానికి. ఇండస్ట్రియల్ కనెక్షన్స్ అంటే మనకి కొలాబరేట్ అవుతారు కదా చాలామంది, సో దాని కూడా యూజ్ అవుతుంది అనమాట. సో మనకి ఈ కాలేజ్లో నెక్స్ట్ ఏంటంటే మనకి ప్లేస్మెంట్స్ అనేది వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ అనమాట. ఈ కాలేజ్లో మరీ డీసెంట్ ప్లేస్మెంట్స్ రికార్డే ఉంది ఈ కాలేజ్లో. ఓగా అందరు ప్లేస్ అయితే అవ్వట్లేదు. సో టాలెంట్ ఎవరికి ఉంటే వాళ్ళు మాత్రం ప్లేస్ అవుతున్నారు అనమాట. డీసెంట్ ప్లేస్మెంట్ రికార్డ్ విత్ సెవెరల్ రెప్యూటెడ్ కంపెనీస్ విజిట్ ద క్యాంపస్. అంటే ఏంటి, డీసెంట్ ప్లేస్మెంట్ రికార్డ్ ఉందన్నమాట ఈ కాలేజ్. సెవెరల్ రెప్యూటెడ్ కంపెనీస్ విజిటింగ్ ద క్యాంపస్ అంటే సెవెరల్ కంపెనీస్ అయితే మనకైతే దీని కాలేజ్ అయితే విజిట్ చేస్తున్నాయి, రిక్రూట్మెంట్ అయితే చేసుకున్నాయి స్టూడెంట్స్ని. సో ఈ కాలేజ్కి అయితే చాలా కంపెనీస్ అయితే వచ్చినాయి. ఆ కంపెనీస్ ఏమిటో అనేది మొత్తం అయితే ఇక్కడ ప్లేస్ చేశాను, ఒకసారి చూసేయండి మీరే. ఇలా చాలా కంపెనీస్ అయితే వచ్చినాయి. చాలామంది అయితే రిక్రూట్మెంట్ చేసుకున్నారు స్టూడెంట్స్ని. ప్లేస్మెంట్ పర్సంటేజ్ కూడా చాలా బాగుంది ఈ కాలేజ్లో. సో మ్యాక్సిమం ఈ కాలేజ్లో వచ్చే కంపెనీస్ ఏంటంటే మనకి ఇన్ఫోసిస్ వస్తుంది, యాక్సెంచర్ వస్తుంది, ఐబిఎం, విప్రో, ఇంకా టీసీఎస్. ఈ 5 కంపెనీస్ బాగా మేజర్గా వస్తాయి అనమాట. సో స్టూడెంట్స్ అయితే ఎక్కువ మంది ఈ కంపెనీస్ అయితే ప్లేస్ అవుతున్నారంట ఈ కాలేజ్లో. అర్థమైందా? సో ప్లేస్మెంట్స్ రికార్డ్ అయితే డీసెంట్గానే ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. సో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఈ కాలేజ్లో మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సూపర్గా జరిపిస్తారనమాట. ఎందుకంటే మనకి ఈ కాలేజ్లో ఏముంటాయంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. సో చదువుతో పాటు మనకి డ్రోన్ క్లబ్ అని ఉంటుంది, బిల్డ్ క్లబ్ ఉంటుంది, అలాగే మ్యూజిక్ క్లబ్, చాలా క్లబ్స్ ఉంటాయి అనమాట. సో మీరు చదువుతో పాటు ఎడ్యుకేషన్తో పాటు చాలా నేర్పిస్తారనమాట. అలాగే మనకి ఇయర్లీ మనకి ఫెస్ట్ ఉంటుంది, ఫేర్వెల్ పార్టీ, యాన్యువల్ డే చాలా ఉంటాయి అనమాట. సో ఇలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు ఈ కాలేజ్లో. సో ఇది మనకి పాయింట్స్ అనమాట. ఈ 5 పాయింట్స్ అయితే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ కాలేజ్లో. సో మెయిన్గా ఈ 5 పాయింట్స్ అనేది పాజిటివ్ థింగ్స్ అనమాట ఈ కాలేజ్లో. సో మనకి ఈ కాలేజ్లో పాజిటివ్ థింగ్స్ ఉన్నట్టే నెగిటివ్ థింగ్స్ కూడా ఉంటాయి. అప్పుడు డిస్కస్ చేద్దాం ఏమైనా నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి ఈ కాలేజ్లో. సో మనకి దీని ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే లొకేషన్. సో లొకేషన్ అయితే ఇది ఎక్కడ ఉంది, సెమీ అర్బన్ ఏరియాలో ఉంది. సో ఈ సెమీ అర్బన్ ఏరియాలో ఇదంటే సెమీ అర్బన్ ఏరియా అంటే సో ఇది విలేజ్ కాదు, అలాగే సిటీ కూడా కాదు. సో మధ్యలో ఉంటుంది అనమాట, విలేజ్కి సిటీకి మధ్యలో ఉంటుంది. సో చాలామంది ఇక్కడ ఈ కాలేజ్కి వచ్చేవాళ్ళు సిటీస్లో వస్తారు కదా. సో ఇక్కడ లైఫ్ స్టైల్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట వాళ్ళకి. సో అది ఒక మేజర్ డ్రాబ్యాక్. సో కానీ ఇక్కడ పీస్ఫుల్నెస్ బాగుంటుంది అనమాట. చుట్టూ గ్రీనరీగా ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఆక్సిజన్ కూడా వస్తుంది, సూపర్గా ఉంటుంది అనమాట. ఇది మేజర్ డ్రాబ్యాక్ ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ కాలేజ్లో ఉన్న ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే కాంపిటేటివ్ ప్రెషర్. అంటే కాలేజ్ వాళ్ళు కొంచెం కాంపిటేటివ్గా ప్రెషర్ పెడతారు అన్నమాట స్టూడెంట్స్ మీద. ఏంటంటే హై అకాడమిక్ ఎక్స్పెక్టేషన్స్ కెన్ క్రియేట్ ప్రెషర్ అమాంగ్ స్టూడెంట్స్. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టాలి అని కొంచెం హై ప్రెషర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే
ప్రెషర్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అనమాట. ఈ కాలేజ్లో కాంపిటేటివ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పెద్ద మేజర్ డ్రాబ్యాక్ ఏం కాదులేండి. ఈ కాలేజ్ ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే లిమిటెడ్ ఎక్స్పోజర్ అంటే ఏంటి తెలుసా? సో ముందే చెప్తాను. సో ఈ కాలేజ్ ఎక్కడ లొకేట్ అయి ఉంది? ముందు చెప్పాను కదా, సెమీ అర్బన్ ఏరియాలో లొకేట్ అయి ఉంది. సెమీ అర్బన్ ఏరియాస్లో కంపెనీస్ ఏమైనా ఉంటాయా? కంపెనీస్ అంటే ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటాయా? ఉండవు కదా. సో మ్యాక్సిమం ఇండస్ట్రీస్ అని మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటాయి, మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటాయి కదా. సో మనకి అందుకే దీనివల్ల ఏమైందంటే స్టూడెంట్స్ అని డైరెక్ట్గా మనకి ఇండస్ట్రీస్ అయితే విజిట్ చేయలేరు. సో దానివల్ల వారికి ఇండస్ట్రియల్ లైఫ్ స్టైల్ ఏమన్నా తెలియదుగా. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అనమాట. అర్థమైందా? ఇది ఒక డ్రాబ్యాక్ కాలేజీలో. సో ఇప్పుడు నేను చెప్పే ఈ డ్రాబ్యాకే మేజర్ డ్రాబ్యాక్ అనమాట ఈ కాలేజ్. ఏంటంటే అని, సో మనకి ఈ కాలేజ్ అయితే మొత్తం 100 acres లొకేట్ అయింది. అదేంటి బ్రో 100 acresలో లొకేట్ అయిందని చెప్తాం, మేజర్ డ్రాబ్యాక్ అంటాం అండి. సో చెప్తాను చూడండి. సో ఈ కాలేజ్లో ఈ 100 acresలో ఈ ఒక్క కాలేజ్ లొకేట్ అవుతుందండి. విష్ణు టెక్నాలజీ ఇది ఒక్క కాలేజ్ లొకేట్ అయి ఉండదు. సో ఈ కాలేజ్లో పాలిటెక్నిక్ కాలేజ్ లొకేట్ అయి ఉంటుంది, తర్వాత డెంటల్ కాలేజ్ ఉంటుంది, విష్ణు స్కూల్ ఉంటుంది, తర్వాత విష్ణు ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటుంది, అలాగే స్వెక్ అంటే శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్. సో ఈ కాలేజ్ ఉంటుంది. ఈ 5 కాలేజ్ లొకేట్ అయి ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి లోపల. అలాగే హాస్టల్స్ లొకేట్ అయి ఉంటాయి, అన్నీ లొకేట్ అయి ఉంటాయి. 100 acresలో ఈ 100 acresలో ఈ మొత్తం లొకేట్ అయితే ఎలా ఉంటుంది? చిరాకు వచ్చేది కదా. సో మన ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ 15 acresలో ఉంటుంది, మిగతా స్వెక్ 25 acresలో ఉంటుంది. మిగతా మొత్తం ఈ కాలేజెస్, ఈ అన్ని కాలేజెస్ మొత్తం ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఈ కాలేజ్లో మొత్తం ఉంటుంది అనమాట. సో ఈ విష్ణు టెక్నాలజీలో ఈ మొత్తం లొకేట్ అయి ఉంటాయి. దానివల్ల సో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే స్పోర్ట్స్లో గ్రౌండ్ ఉండదండి, ఒక గ్రౌండ్ ఉంటుంది. సో ఈ గ్రౌండ్లో అందరు కాలేజెస్ అందరిలో వచ్చేస్తారు. అంటే డెంటల్ వాళ్ళు వస్తారు, ఇంకేంటి పాలిటెక్నిక్ వాళ్ళు వస్తారు, స్కూలు, కాలేజు, ఇంకేంటి బీటెక్ కాలేజ్ విష్ణు టెక్నాలజీ భీమవరం. ఆ కాలేజ్ ఒక బీటెక్ స్టూడెంట్స్ కూడా వస్తారు. ఎంతమందికి ఎక్కడ పెడతారండి ఆ గ్రౌండ్లో? ఒక 15 acres ఎన్నో ఉంటుంది గ్రౌండ్. ఆ గ్రౌండ్లో ఎంతమంది వచ్చారనమాట. ఎక్కడ ఆడతారు? ఖాళీ ఉండదు, అసలు చిరాకు వచ్చేస్తుంది. సో ఈ కాలేజ్లో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఇదే అనమాట. ఈ విష్ణు టెక్నాలజీ అని పెట్టేసి 100 acres అని పెట్టేస్తారు. సో అది మొత్తం కలిపి ఉంటాయి, మొత్తం చిరాకే వస్తుంది అనమాట. సో మన కాలేజీలో అందరూ కనపడతారు, స్వెక్ వాళ్ళు కనపడతారు, అలాగే పాలిటెక్నిక్ వాళ్ళు కనపడతారు, స్కూలు, ఇంటర్మీడియట్ కాలేజ్ అందరూ కనపడతారు అనమాట ఈ కాలేజ్లో. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అనమాట. ఇది ఒక్కటి చూసాం కదా, కాలేజ్ అయితే జాయిన్ అవ్వండి. 100 acres అని చెప్పిన తర్వాత జాయిన్ అయిపోకండి. సో ఈ 100 acresలో అన్ని కాలేజెస్ లొకేట్ అయి ఉంటాయి అనమాట విష్ణు అని. సో ఇదండి ఈ కాలేజ్ యొక్క పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్. విష్ణు టెక్నాలజీ ఈ కాలేజ్ యొక్క పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్. సో వీడియోకి ఇంతేనండి. వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్ ఎవరికన్నా ఈ విష్ణు టెక్నాలజీ గురించి తెలియకపోతే వారికి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి.